అప్పుడు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత కానీ కాపులు అటువైపు మొగ్గు చూపుతున్నారు, మా పార్టీ మా నాయకుడు అని, అందువల్ల మిమ్మల్ని వదిలేశారని. అట్లా ఏం లేదు. చిరంజీవికి వేసే కాపులు చిరంజీవికి వేస్తారు, నానికి వేసే కాపులు నానికి వేస్తారు. పవన్ కళ్యాణ్కి వేసే కాపులు పవన్ కళ్యాణ్ ఉంటారు, నానితో ఉండే కాపులు నానికి ఉంటారు. ఓకే, అట్లా ఏం లేదు. మా ఊళ్ళో నేనేమంటానంటే, నన్ను మీకు పనికి వస్తానంటే నాకు ఓటేయండి, ఈ ఊరికి ప్రజలకి పనికి వస్తానంటే ఓటేయండి అంటారు. అంటే మనం తినాలని నీతి తినాలి నాతి తినాలని గోకటం అనేది నా జీవితంలో ఎప్పుడు లేదు. అంతే, డైరెక్ట్ మనిషిగా ఈడు నానిగాడు మనకు పనికి వస్తాడు, మనకు పని చేస్తాడు, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అడగంగానే స్పందిస్తాడు అని నమ్మకుంటే ఓటేయండి. దాని కులాలకేం లేదు. ఆ స్పందించే దాంట్లో కాపులు స్పందిస్తారు, అందరూ స్పందిస్తారు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన 2014లో కలిసి పోటీ చేసినప్పుడు దాదాపు మీరు 15,000 16,000 తోటి ఓడిపోయారు. వాళ్ళు విడిపోయిన తర్వాత 2019లో 6,000 తోటి 5,000 చిల్లరతోటే మీరు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తున్నారు. అట్లా ఏం లేదండి, కలవటమా విడటమా అనేది అట్లా ఏం కాదు. 2009 నుంచి 14 దాకా ఉన్నటువంటి ఆ కాలంలో నేను ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో, అంటే ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నాకు పోర్టు చేస్తానని చెప్పి చేయకపోవటం, దానివల్ల కానీ అయినా కానీ ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం సడిలో ఉంటుంది. అంతేగాని జనసేన తెలుగుదేశం కలిసి ఓటేసినాయి కాబట్టి అట్లా ఏమి ఉండదండి. జనసేన కూడా మొన్న 19లో సింగిల్గా పోటీ చేస్తే దాదాపు 18,000 పైగా ఓట్లు వచ్చినాయి. వాళ్ళ బలం ఆ స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ అది మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదా? అట్లానే ఉంటదండి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పే జనసేన బలం అటు కలిస్తే తెలుగుదేశం నుంచి ఇంకో మీరు 5,000తోనే మొన్న గెలిచారు, 6,000తోనే గెలిచారు, 6,000 చిల్లరతో గెలిచారు. వాళ్ళు ఇప్పుడు 18,000 19,000 ఓట్లు పోయినసారి వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే అలా అవుతుంది. అలాగున్నా వాళ్ళు బలంగా అనిపిస్తున్నారు కదా ఆ కూటమి. మళ్ళీ బీజేపీ కూడా కొత్తగా యాడ్ అయిపోయింది. అట్లా ఎందుకు అనుకుంటారు? ఆ 18,000లో కొంత ఓటు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దృష్టి ఆ 18,000లో కొంత ఓటు ఇటు రావటానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. అట్లాగే తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు కూడా సంపూర్ణంగా ఇటు ఓటేయడానికి అవకాశం. క్యాస్ట్ ఫీలింగ్ అనేది, కులాభిమానం అనేది డామినేట్ చేస్తున్న పరిస్థితి అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన టీడీపీతో కలిశాడు. అలాంటి పరిస్థితుల్లో మీ మీద ఉన్న కులాభిమానమా లేదా ఆయన మీద ఉన్న అభిమానమా అనేది ఏది డామినేట్ చేసే అవకాశం ఉంటుంది? ఇందులో మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, వారి పరిపాలన పట్ల, ఆయన ప్రజలకు చేరువైన విధానం పట్ల, ఆయన పేద మధ్యతరగతి వర్గాల యొక్క శ్రేయస్సు కోసం ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ కులం ఈ కులం లేదండి. ఊరికే పైకి చెప్పేది కాపులు జనసేనకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు జనసేనకి? కాపులు జనసేనకి వెళ్ళిపోతాం. కమ్మోళ్ళందరూ ఇక్కడ నా దగ్గర కూడా ఇక్కడ కమ్మ ఓటింగ్ ఉంది. ఒక విలేజ్లో మెజారిటీ గుండుపాలెం అనే ఒక ఊరు ఉంది. కమ్మారి ఊరంతా కమ్మారి ఉంటారు, అంటే మేజర్గా లీడ్ చేసేది. మత్స్యకారులు ఉంటారు. వాస్తవంగా అయితే మరి కుల రవీంద్ర మత్స్యకారుడు కమ్మారు, చంద్రబాబు కమ్మారు కాబట్టి ఆ ఊర్లో నాకు అసలు ఏజెంట్ కూడా దొరకకూడదు కదా. ఓకే, కానీ ఆ ఊరు సర్పంచ్ నా పార్టీ వాడు, ఆ ఊరు బ్యాంక్ ప్రెసిడెంట్ నా సంబంధించినాడు. మీరు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అందరికి తలలో 4గా ఉన్నారు, పెద్దోళ్ళు అందరూ మీకు తెలిసిన ఉన్నారు. మీ అబ్బాయితో వాళ్ళందరూ అడ్జస్ట్ కాగలుగుతారని అంటారా? క్యాడర్ అడ్జస్ట్ అవటానికి 1 ఇయర్, సుమారుగా ఒక 1 ఇయర్ క్యాడర్ అడ్జస్ట్ అవటానికి టైం పట్టింది. అంటే పెద్ద స్థాయి సీనియర్లు స్థాయి నుంచి మమేకం చేసుకుంటాకి ఎస్సీడు నానిలాగానే మనని మొదట్లో కొంత అసంతృప్తి. ఆయన అయితే తండ్రి అయితేనే బాగుంటుంది స్టార్టింగ్ లో. అంటే ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు న్యాచురల్గా ఉంటుంది, నువ్వు రిటైర్ అవ్వద్దు, నువ్వు ఉండాలని అంటుంటారు. ఎప్పుడు వాళ్ళు కుర్రోళ్ళుగా నాతో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు పెద్దోళ్ళు అయి ఉంటారు. కానీ వాళ్ళు నాకంటే కూడా అరే నాని లేట్ రిటైర్ అయ్యాడు, మనమే చూసుకోవాలి బాధ్యత అని చెప్పి ఇంకా గట్టిగా పనిచేస్తున్నారు. అంటే పార్టీ చెప్పిన మీరు మాట్లాడేవాళ్ళ లేకపోతే సొంతంగానే విమర్శలు చేసేవాళ్ళ ప్రతిపక్షాల మీద? అట్లా లేదు, నాకు జగన్ అంటే ఇష్టం. అంటే రాజశేఖర రెడ్డిని తెప్పించి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్ అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టం మీద మనం అతని నాయకత్వాన్ని నమ్ముతున్నాం. నాయకుడిని ఎవరు ఏం మాట్లాడినా వెంటనే మాట్లాడతాం. అంటే అది పాడు పరిమితి దాటిపోయింది, పంచులు ఎక్కువైపోయినాయి, అవి మైనస్ అయినాయి. ఒకటే చెప్పండి, మీ ఇష్టం. నేను అసభ్యకంగా మాట్లాడింది, పేరు నాని అనేవాడు దిగజారి మాట్లాడింది, లేదా రాజకీయాలు ఇంత అసహ్యంగా ఉన్నాయంటే నానిగాడు ఇట్లా మాట్లాడుతున్నాయంటని ఒక్కటంటే ఒక సంఘటన మీరు చెప్పండి. మీరు బూతులు మాట్లాడరు, అసహ్యంగా మాట్లాడరు, కానీ మీరు వేసే సెటైర్లు మాత్రం గట్టిగా బల్లేలాగా తోటాల్లాగా గుచ్చుకుంటాయి కదా రాజకీయాల్లో. అది ఇప్పుడు నా తెలుగులో నా భాషలో నేను అవతలని కించపరుస్తూ మాట్లాడితే తప్పు. కించపరిస్తే అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అసత్యాలుగా అబద్ధాలు చెప్పి వాళ్ళని దిగజార్చే ప్రయత్నం చేస్తే